లార్డ్. ఆది కాండము 20వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాము. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని సేవకుడు, అబ్రహాము దేవుని ప్రవక్త, అబ్రహాము దేవునికి ప్రార్థించే వ్యక్తి, దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తి. తన భార్య కూడా భక్తి పరురాలే. వీళ్ళిద్దరు కూడా అన్యుల దేశంలో, విగ్రహారాధన దేశంలో, అన్యుల ప్రాంతంలో జీవిస్తా ఉన్నారు. ఎంతో భక్తిగా యథార్థంగా జీవిస్తున్నారు. కానీ రాజు తన చెడు బుద్ధితోటి అబ్రహాము భార్యను ఎత్తుకెళ్ళిపోయినాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేసినాడు, ప్రవ్వా నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబము చెల్లాచెదురైపోతుంది, దయచేసి నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబీమెలెకు రాజుతో కలలో మాట్లాడిన